హలో అని ముత్యాలు, మా కొత్త వ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. మాకు విజయవాడలో షూట్ ఉందండి. షూట్కి అయితే మేము బయలుదేరాం. బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. మా తింగరోడు చూడండి ఎలా అటు ఇటు తిరుగుతూ వెయిట్ చేస్తున్నాడో. బస్ కోసం వెయిట్ చేసి చేసి నేనైతే అలసిపోయానండి. చూసారా ఎలా కూర్చుండిపోయానో. నా మొహం చూడండి ఒకసారి ఎలా ఉందో. మా తింగరోడు చూడండి ఏ బస్సు వచ్చినా మా బస్సే అనుకొని ఎట్లా చూస్తున్నాడో. పొద్దున్నే నేనైతే ఏం తినకుండా వచ్చినా ఎక్కడ బస్సు మిస్ అయిపోతుందో అని. నా ముఖం చూసారా ఎలా పీక్కుపోయిందో. తర్వాత తెలిసింది మా తింగరోడు కూడా ఏం తినకుండా వచ్చాడని. అమ్మయ్య, మొత్తానికి బస్సు వచ్చింది. టికెట్ అయితే తీసుకొని కూర్చున్నాం. బస్ స్టార్ట్ అయిపోయింది. ఒక దగ్గర బస్ అయితే ఆపిర్రు. మా తింగరోడు ఇప్పుడే వస్తా అని బస్ దిగి కిందికి వెళ్ళిండు. కొంపదీసి తప్పిపోయాడేంటి ఇంకా రావట్లేదని చూస్తున్నానండి. హమ్మయ్య, మా తింగరోడు అరటిపండ్లు పట్టుకొని వచ్చేసిండు. విజయవాడ వెళ్ళేదాకా ఆకలితో ఎలా ఉండాలా అనుకున్నాను. కానీ మా తింగరోడికి అప్పుడప్పుడు బుర్ర బాగానే పనిచేస్తుందండోయ్. మురుకులు అరటిపండ్లు తీసుకొచ్చాడు. 6 గంటల ప్రయాణం తర్వాత విజయవాడకి చేరుకున్నాం. మా షూటింగ్ టీం అంతా ఈ హోటల్లో స్టే చేయడానికి వచ్చేసాం. మా తింగరోడు అదే హర్షకి ఈ రూమ్ ఇచ్చారు. బస్ ప్రయాణంలో నేనైతే బాగా అలసిపోయానండి. కానీ మా తింగరోడు చూడండి అసలు ఏ అలసట లేకుండా ఎలా దుంకుతున్నాడో. ఇక నేను కూడా నా రూమ్కి వెళ్తున్నా. ఫ్రెష్ అప్ అయి షూట్కి బయలుదేరాలి. ఇదే నా రూమ్. షూట్ మేకింగ్ వీడియోస్ అయితే వాళ్ళు ఏమి తీసుకొని ఇవ్వలేదండి. ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉందని తెలిసి అక్కడికి బయలుదేరాం. మార్నింగ్ 3కే లేచి రెడీ అయిపోయి బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. 5కి బస్ ఎక్కేసాం. ఆ గుడికి వెళ్తున్నామని చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఈ విండో తీయడానికి నేనేమో కష్టాలు పడుతుంటే మా తింగరోడు చూసారా వీడియో తీస్తూ నవ్వుతున్నాడు. ఇంతకు మేము ఏ టెంపుల్కి వెళ్తున్నామో మీకు చెప్పనే లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫేమస్ మోపిదేవి టెంపుల్. ఈ టెంపుల్ విజయవాడ నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ గుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి శివలింగంతో సర్పరూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చీమల పుట్ట నుంచి స్వయంభూగా వెలిసారంట. మోపిదేవి క్షేత్రం గురించి స్కంద పురాణంలో కూడా మెన్షన్ చేయబడిందంట. ఈ టెంపుల్లో ప్రత్యేకంగా సర్పదోష నివారణ పూజ, రాహుకేతు దోష పూజ మరియు అనాపాత్య దోష పూజ లాంటివి జరుపుతూ ఉంటారు. నాగదోష నివారణ పూజ టికెట్ కౌంటర్కి వచ్చేసాను. హర్షకి నాగదోషం ఉందని నాకు ఈ మధ్య తెలిసింది. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అని ఆ పూజ ఏదో చేయించేద్దాం అనుకున్నాను. కానీ హర్ష వద్దులే అన్నాడు. కానీ నేను వినకుండా ఆ నాగదోష నివారణ పూజ ఎలాగైనా చేయించాలని తీసుకొచ్చేసాను. ఇక్కడ టికెట్ తీసుకోవడానికి చాలా టైం పట్టిందండి. ఎందుకంటే చాలా రష్గా ఉంది. టికెట్ తీసుకున్న వాళ్ళందరినీ కొన్ని గ్రూపులుగా డివైడ్ చేస్తారు. ఆ పూజ చేయడానికి 1.5 గంట సమయం పడుతుంది. ఒక్కొక్క గ్రూప్గా పిలుస్తారు. మా గ్రూప్ టర్న్ వచ్చేసరికి 2 గంటల సమయం పట్టిందండి. చాలా కష్టపడి టికెట్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు మా తింగరోడు ఎక్కడున్నాడో వెతకాలి. పొద్దున 3 గంటలకే లేచి రెడీ అయి వచ్చేసాము. ఇక పూజ కూడా ఉంది కాబట్టి నిష్టగా ఏం తినకుండా వచ్చేసాం. నేనైనా కనీసం మంచినీళ్ళు తాగానండి. హర్ష అది కూడా తాగలేదు. పాపం హర్ష చూడండి నా కోసం ఎలా వెయిట్ చేస్తున్నాడో. ఇక ఇద్దరం కలిసి లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్తుంటే అక్కడున్న గుడి సిబ్బంది మమ్మల్ని ఆపి ఫోన్ కౌంటర్లో పెట్టేసి లోపలికి వెళ్ళమన్నారు. ఇక్కడ కౌంటర్లో ఫోన్ పెట్టేసి లోపలికైతే వచ్చేసాం. మా టర్న్ వచ్చింది. పూజలో కూర్చున్నాం. మనం కొన్న టికెట్ వాళ్ళకి చూపిస్తే పూజ సామాగ్రి అంతా వాళ్ళే ఇస్తారండి. వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఫోన్లో ఈ వీడియో తీసుకున్నాం. నేనెలా హర్షకి ఉన్న నాగదోషం తొలగిపోయి అంతా మంచి జరగాలని తీసుకొచ్చాను. అలాగే ఇక్కడున్న వాళ్ళలో కూడా ఒక తల్లి తన కొడుకు కోసం, ఒక చెల్లి తన అన్న కోసం, ఒక స్నేహితురాలు తన స్నేహితుడి కోసం, అలా వాళ్ళకి కావలసిన వారికి నాగదోషం తొలగిపోయి
అంతా మంచి జరగాలని ఎంతో పరమభక్తితో నమ్మకంతో ఈ గుడికి వచ్చి పూజ చేపిస్తున్నారండి. ఎంతో నమ్మకంతో ఈ గుడికి వచ్చి పూజ చేపించామండి. చాలా సంతోషంగా ఉంది. గుడి చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. గుడిలో ఫాలోవర్స్ మమ్మల్ని చూసి గుర్తుపట్టి మా దగ్గరికి వచ్చి పలకరించారండి. అలాగే మాతో సెల్ఫీ వీడియోలు కూడా తీసుకున్నారు. అదంతా మీకు చూపిద్దామంటే ఫోన్ మా దగ్గర లేదు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాగే ఎప్పటికీ మీ ఆదరణ, అభిమానం మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా ఇంకా పిల్లలు పుట్టట్లేదని బాధపడుతున్నవారు మరియు పిల్లలు పుట్టాలనుకునే ఆడవారు ఈ పవిత్రమైన చెట్టుకి తన కోరిక కోరుకొని తొట్టెల కడితే పిల్లలు పుడతారని నమ్మకం. మా షూటు ఇంకా దర్శనం అయిపోయింది. మేము ఇక హైదరాబాద్కి బయలుదేరాం. హైదరాబాద్ బస్ అయితే ఎక్కేసాం. నాకైతే బాగా తలనొప్పిగా ఉందండి. ట్యాబ్లెట్ ఎక్కడ పెట్టానా అని బ్యాగ్ అంతా వెతుకుతున్నాను. ఒక దిక్కు వీడు చూడండి, ఈ తింగరోడు నవ్వుతూ ఎలా వీడియో తీస్తున్నాడు. నన్ను కూడా నవ్వమని చెప్తున్నాడు. నా బాధ నాకుంటే వీడి గోల వీడికుంది. ఈవినింగ్ టైం అక్కడ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. మా తింగరోడు అరటిపండు తింటే తలనొప్పి తగ్గిపోతుందంట అని చెప్పాడు. అందుకేనండి తింటున్నాను. అరటిపండు తొక్క తీసి చాలాసేపు అయిందండి. వీడేమో వ్లాగ్ పనిలో బిజీగా ఉన్నాడు. ఇక బట్ట అని చెప్పి నేనే తినిపించాను. సర్లే తింటంతే అని చెప్పి వాడే లాక్కొని తినేస్తున్నాడు. చూడండి, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వీడికి అరటిపండు దొరకగానే చూడండి అచ్చం పండు కోతిలాగే తింటున్నాడు. హైదరాబాద్కి రీచ్ అయిపోయాం. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.